సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బ్రహ్మంగారి గుడి వెనుక బజారులో ఉన్న కోదాడ మండల కార్పెంటర్ యూనియన్ ఆఫీసులో అధ్యక్షులు రేవూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏఐటీసీ జిల్లా నాయకులు మేకల శ్రీను పాల్గొని కేక్ కటింగ్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్పొరేటర్ ఐక్యమత్యం కలిసి ఉండాలని, ఈ నూతన సంవత్సరంలో మీరు చేయబోయే కార్యక్రమంలో విజయవంతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ అంజయ్య చారి, వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా పల్లి శ్రీధర్ చారి, ప్రధాన కార్యదర్శి నెల్లూరు బ్రహ్మరామాచారి, కోశాధికారి నంచల ఉపేంద్రాచారి, ఉపాధ్యక్షులు షేక్ అల్లాభిక్ష మరియు ఉపేంద్రాచారి, కోమరిగిరి సతీష్ చారి, పర్వత రామాచారి, గజ్జల ఎలమందాచారి, బాణాల శ్రీనివాసాచారి, అనంతపురపు గంటచారి తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణం గత కమిటీ కొద్దిగా చేసుకుంటూ వారందరూ కూడా శాశ్వత కమిటీని సరిగా పట్టించుకున్న తర్వాత తెలవదు మాకు. కానీ మీ మాత్రం శాశ్వత కమిటీని సంపూర్ణంగా ఆహ్వానించి మాకంటూ అనుబంధ సంస్థ అయినటువంటి ఏఐటీసీ నాయకుల్ని మేకల శ్రీను గారిని ఆహ్వానించి మరి ఇవాళ వాళ్ళందరి ఫోటోలు కూడా 10 మంది సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కార్పొరేట్ సోదరులందరికీ మా సిరిడి సాయి ఐరన్ ఆర్డర్ తరఫున శుభాకాంక్షలు. ఈ బిల్డింగ్లో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని భగవంతుడు మనసారా కానీ మీకు మాకు అందరికి కూడా పోతులూరు వీరబ్రహ్మంగారే అనే స్వామి అందరూ మధ్యలో ఉన్న దేవుడు. కానీ ఇక్కడ అసలు ఆ ఫోటో కనపట్లేదు. ఎప్పుడో మన దౌర్దాయుగం కానీ కలియుగం కానీ మనం పురాణాలు చెప్తుంటే బ్రహ్మంగారి గురించి చెప్తుంటే ఇంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్గా మన అందరిలో కనిపిస్తుంది ఆయన ఒక భగవంతుడు స్వరూపుడని, ఆయన చెప్పినవి స్వచ్ఛాలని అవి ఇప్పుడు మన నిజాలుగా మన ముందు కనిపిస్తున్నాయి. అటువంటి వ్యక్తి మీరు మంచి ఫోటో అసలు మెట్లకంగానే కనపడే విధంగా పెట్టాలని నా కోరిక. మీ అందరికీ మంచిన అటువంటి ఫోటోలు దాన్ని మీరు బ్రహ్మంగారి ఫోటోని ఇక్కడ మంచి కాంతి వచ్చేటట్టు పెట్టుకోవాలని నా కోరిక. సత్యగా నా ఫోటో ఒకటే తీసేవారా? అతిరథ మహారాజులకు, అధ్యక్షుల వారికి, కార్యదర్శి గారికి, మరి ఫౌండేషన్ కమిటీ వారికి, మరి ఈరోజు 2024 చేతు జ్ఞాపకాలు వదిలేసి దీపి జ్ఞాపకాలతో ఈరోజు 2025లో అడుగెడుతున్న సందర్భంగా మరి కార్పెంటర్ సోదరులందరికీ కూడా ఏఐటీసీ సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన అభినందన తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో వెల్కమ్ చెప్తూ మీ అందరూ రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాల ద్వారా మన సంఘాన్ని బలోపేతం చేయడం కోసం ప్రయత్నం చేయాలని అందులో మీ ఆవిష్కరించడం జరిగింది. ఈ భవనం కొన్ని సమస్యల కోసమే వస్తున్నారు తప్ప ఫస్ట్ తారీఖు నాడు రావాలి పోవాలి మన బాధ్యత అనేది అయితే ఎవరు రావట్లేదు. ఈ పాంప్లెట్ ఇది 5వసారి కొట్టేయడం. దీని మీద ఏమని ఉంటుందంటే ఇది మనమంతా ఒకటే కుటుంబం, మనకంటూ సొంత భవనం ఉంది, మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాం అని అంటుంది తప్ప ఆ పరిష్కరించే రోజే 1000 రూపాయలు కడతామని వస్తుంది తప్ప ఇప్పుడు ఇందులో మేము వచ్చిన కమిటీ 6 నెలల్లో సుమారు 15 సమస్యలు పరిష్కరించినాం. అందులో 5కి గత కమిటీ 2000 ఉంటే ఈ సంవత్సరం కొత్త కమిటీ 1000 రూపాయలే చలానా తీసుకుంది. గత కమిటీ 100 రూపాయలు చలానా ఉంటే మీరు 50 రూపాయలే తీసుకుంటారు. ఇది కొత్త సంవత్సరం నెక్స్ట్ మీ తర్వాత మళ్ళీ జనరేషన్ ఉంటుంది. కావున ప్రతి ఒక్క కార్పెంటర్ కూడా ఈ భవనాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకా ముందు భవిష్యత్తులో ఈ భవనాన్ని మనకి వివిధ
వివిధ పెళ్లి కార్యక్రమాలకి మనకి శుభకార్యాలు జరిపించడానికి కూడా కమిటీ ఆమోదం తెలుపుతుంది. మనం కిరాయిలలో ఉంటున్నాం, మన పిల్లల భవిష్యత్తులో వేరే ఇళ్ళలో పెళ్లి చేయాలంటే అధిక ఖర్చుతో కూడుకుంటుంది. భవిష్యత్తులో ఈ బిల్డింగ్ మన కార్పెంటర్ సభ్యత్వం ఉన్నట్లయితే మన పిల్లల శుభకార్యాలు కూడా ఇంట్లో జరుపుకోవడానికి కూడా వాళ్ళు అంగీకరిస్తున్నారు. అది కూడా మీ అందరి దృష్టిలో కృషి పెట్టుకొని ఈ కమిటీ అనేది మీకోసం పోరాడుతుంది కమిటీ, కానీ కమిటీ సభ్యులు వాళ్ళ కార్యవర్గం కోసం పోరాడేది కాదు. ఎప్పుడైనా కార్పెంటర్ సోదరులు గుర్తించండి, కార్పెంటర్ యూనియన్ అనేది ప్రతి ఒక్క కార్పెంటర్ సోదరు కోసం పనిచేస్తుంది. కామెంట్స్ కోసం నిలయం కాదు ఈ భవనం. అందరు కూడా ఇదే విధంగా మాట్లాడుకొని ఎక్కువసేపు మాట్లాడద్దు, ఏ విషయాలు కూడా తెలియకుండా ఉండాలో. ఇది మన ఐక్యతగా మనం కీపి చేసుకొని పోయే రోజు కాబట్టి ఇప్పుడు ఈరోజు ఏ సమస్యలు కూడా పరిష్కారం లేదు, మీటింగ్లు లేవు. ఇది ఐక్యతతోనే కీపి తెప్పించుకొని పోవడానికి కానీ మనం పెద్దలు మేకల శ్రీనివాస్ గారికి, మరి మాజీ జనరల్ సెక్రటరీ విద్యాచారి గారికి, అనంతాచారి గారికి, అధ్యక్షుడు రేవు సత్యం గారికి, మరి అంజి గారికి, బ్రహ్మణాచారి గారికి, మన రామాచారి గారికి, మనోడు అందరు కూడా నేను చెప్పేది ఏంటంటే ఒక్కటే, ఇవాళ ఈ కొత్త సంవత్సరంలో మీరు మంచిగా ఈ కార్యక్రమం తలపెట్టినందుకు మీ అందరు కూడా నా మనస్ఫూర్తిగా ఉదయపూర్వక నమస్కారాలు చేస్తున్నా. మీకు నేను ఇంతతో నాకు సెలవిస్తున్నాను.